ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఇతోధికంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికంటే పేద ప్రజల సంక్షేమానికి పథకాల అమలుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు తెలిపారు. కావలికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు రోజూ ఏదో ఒకరకంగా బురద చల్లుతూ అవాస్తవాల ప్రచారం చేస్తాయన్నారు. పేదల కష్టాలు తీర్చి ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి వైపే సామాన్య ప్రజలంతా ఉన్నారని చెప్పారు. కావలి నియోజకవర్గం నుంచి మరలా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరముందని తనవంతుగా గట్టి కృషి చేస్తానని ఎంపీ బీదా మస్తాన్ రావు స్పష్టం చేశారు. సమాచారం సేకరించాల్సింది టీ బొంకుల దగ్గర, ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర, సినిమా హాల్ దగ్గర కాదు. కాలనీలకు పోయి ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారి దగ్గర వాళ్ళ మనోభావం తెలిస్తే జగనన్న కలకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ప్రహ్లాద్ చెప్పాడు, నాకు రేషన్ వస్తుంది అన్నాడు, 3000 పెన్షన్ వస్తున్నాడు, ట్రై జాకెట్ ఇచ్చాను, పిల్లలు చదువులకు ఇస్తున్నారు అన్నారు. నేరుగా వాళ్ళ ఆవిడ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తున్నారు. కాబట్టి గతంలో ఎప్పుడైనా కూడా ఈ విధమైనటువంటి లబ్ధిదారుడికి ప్రత్యక్షంగా బ్యాంకు ఖాతాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? లేవు. కాబట్టి నిజమైనటువంటి ఓటర్ రేపు ఓటేస్తావా? ఎవరికి ఓటేస్తావు? ఇంకేం కావాలి ఇంతకంటే? సామాన్యుడు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ ఉన్న వాళ్ళల్లో కూడా అందరూ పేదవాళ్ళు కూడా ఉన్నత వర్గాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఎవరు అర్ధాకలతో లేకుండా, అది కరోనా కానీ, కరువు కాటకాలు కానీ, తుఫాన్లు కానీ, ఏ కాలంలో కూడా సామాన్యుడిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. దాంట్లో రెండో మాట లేదు. అందుకే ఎక్కడ కూడా మా నాయకుడు కానీ మేము కానీ వైనాట్ 175 ఇంత చేసినప్పుడు 175 170 ఎందుకు రావాలి అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం అది మేము చెప్పేది. కాబట్టి దాన్ని ప్రజలు వాళ్ళు న్యాయ నిర్ణేతలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి మనం ఇక్కడ కావల్లో కూడా మన గౌరవ శాసనసభ్యులు సోదరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో అందరూ గెలిపించుకోవాలని కూడా మేమందరం కృతనిశ్చయితో ఉన్నాను. నేను కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో, ఇతర ప్రజాప్రతినిధులతో, ఉన్న వైసీపీ నాయకులతో, ఆ ప్రజలతో కలిసి కావలి నియోజకవర్గ అభివృద్ధికి బ్రహ్మాండమైనటువంటి సేవ చేయడానికి కానీ, అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి కానీ మనసా వాచ చెప్తున్నా. నేను నా దగ్గర 2 మాటలు ఉండవు. ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డి గెలిపించుకుంటే మనకు కావాలి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. దాంట్లో సందేహం లేదు. చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ చిన్న ఇబ్బందులు అనేది ఎప్పుడు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పుడు, కరోనాలప్పుడు ఆదాయం తగ్గిపోయినప్పుడు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అంత మెండుగా లేనప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అధిగమించడం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 35 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి. కాబట్టి ఆయన కాలంలోనే స్వర్ణయుగాన్ని చూడబోతున్నామని కూడా మేమందరం కూడా ఆయనకి వీర సైనికులుగా మా వంతుగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని, అక్కడ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కూడా చేసుకుంటాం. ప్రతాప్ రెడ్డి గారు అయితే రేపు 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరికైనా అనుమానాలు ఉంటే అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎండమావుల మాదిరిగా నేను చెప్పి ఊహించుకుంటా ఉంటారు. ఊహించుకోలేదు సార్ రాష్ట్రంలో